రాత్రి మళ్లీ చీకటి భీమాశక్తిని కమ్మేసింది. పొగమంచు దట్టంగా ఉంది. లైట్లు కూడా వెలగడం లేదు. ఆఫీసర్ రమేష్ ఒక్కతనే పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు. చేతిలో ఫైలు, ఎదుట సుబ్బయ్య సహూర్ ఫోటో. అతను నెమ్మదిగా మర్మరు చేసుకున్నాడు. నేను నిన్ను చంపాలని అనుకోలేదు సుబ్బయ్య, అది సిస్టమ్ తప్పు. అప్పుడే బయట తలుపు మెల్లగా కరుక్కుమంది. ఎవరున్నారు అని రమేష్ కేకవేశాడు. ఎవరూ సమాధానం ఇవ్వలేదు. టార్చ్ పట్టుకుని బయటకు వెళ్లి చూశాడు. స్టేషన్ గోడ మీద రక్తంతో రాయబడి ఉంది, ఇది చివరి రాత్రి రమేష్, తండ్రికి న్యాయం వస్తుంది. అతని వెనక నుంచి మెల్లగా అడుగుల శబ్దం. తిప్పి చూసేలోపే చీకట్లోంచి వెలువడిన ముఖం. తున్ తున్ సహూర్. చేతిలో కత్తి మెరుస్తోంది. అతని కళ్లలో రక్తం మంటలా ఉంది. 10 సంవత్సరాలు నువ్వు దాచిన నిజం ఈ రాత్రి బయటపడుతుంది అన్నాడు సహూర్. రమేష్ కేకవేశాడు. ఆపు సహూర్, నీ తండ్రి నిర్దోషి అని ఇప్పుడు నాకు తెలుసు, కానీ నేను ఏం చెయ్యలేకపోయాను. సహూర్ కత్తి పైకి ఎత్తాడు. కానీ అదే సమయంలో పెద్ద సైరన్ శబ్దం. చుట్టూ పోలీసులు. ఒక స్నైపర్ బుల్లెట్ గాల్లోకి విసిరింది. సహూర్ కత్తి పడేశాడు. కానీ ముఖం మీద ఓ విచిత్రమైన నవ్వు. నిజం బయటకు వచ్చింది. ఇప్పుడు నేనేమీ చెయ్యనక్కర్లేదు అన్నాడు అతను. తరువాతి క్షణంలో బుల్లెట్ శబ్దం. సహూర్ నేల కూలాడు. అతని చేతిలో చివరిగా పట్టుకుని ఉన్నది ఒక తెల్ల పువ్వు. రమేష్ కన్నీళ్లు ఆపలేకపోయాడు. ఆ పువ్వుపై రక్తంతో రాసిన చివరి వాక్యం, తండ్రికి న్యాయం లభించింది. ఇలా ముగిసింది భీమాశక్తి, గ్రామంలోని రక్తకాండ. ఈ సిరీస్ మీకు నచ్చితే ఒక్క రెడ్ హార్ట్, నచ్చకపోతే బ్లూ హార్ట్ కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్.